అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 34 భాగము. రచయిత స్వర్ణ బొప్పాల గారు. కొంచెం సేపటి తర్వాత పైకి లేచి సరిగా నిలబడిపోయింది రాధ. రాధ ఫేస్‌కి దగ్గరగా ఉండటంతో రాధ తల క్రిష్‌కి తగిలి అబ్బా! అని అరిసింది. రాధ క్రిష్‌కి కూడా తగలటంతో ఒక చేతితో రాధను పట్టుకొని మరొక చేతితో ఫోర్ హెడ్‌పై రఫ్ చేసుకుంటూ రాధను సరిగా నిల్చోబెట్టి, ఎందుకు అంత కంగారు? నెమ్మదిగా ఉండొచ్చు కదా అన్నాడు క్రిష్. సారీ సార్ చూసుకోలేదు అంది రాధ. చూసుకొని జాగ్రత్తగా నడువు అన్నాడు క్రిష్. బుద్ధిగా తల ఊపింది రాధ. సరే వెళ్ళి పడుకో ఇంకా అన్నాడు క్రిష్. ఓకే సార్ అంటూ రూంలోకి వెళ్ళిపోయింది రాధ. ఎదురుగా ఉండి చూసేంత ధైర్యం లేక చాటు నుండి అదంతా గమనించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మెయిడ్స్. మేడం ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదో సార్ ఒంటరివాడు అయిపోయాడు అనుకునే టైంలో ఈ మేడం సార్ని చాలా బాగా చూసుకుంటుంది. దేవుడి దయ వల్ల వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అనుకున్నారు మెయిడ్స్. రాధ రూంలోకి వెళ్ళి పడుకోబోతూ ఉంటే ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి చూసింది. రాధ ప్రసన్న దగ్గర నుండి కాల్ రావడంతో ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అంది. హలో మేడం, నా పేరు ప్రసన్న అండి. నేను మీ ఫ్రెండ్ నుండి గుర్తున్నానా అండి అంది వెటకారంగా ప్రసన్న. అయ్యో అనండి, అలాంటి పేరుతో నాకు ఎవరూ తెలీదే. సారీ అండి, మీరెవరో అనుకొని ఇంకెవరికో చేసినట్లు ఉన్నాను అంది రాధ. అంటావే, నీ ఇష్టం వచ్చినట్టు అంటావు నువ్వు. ఎన్ని మాటలన్నా ఏం చేసినా మళ్ళీ సిగ్గు లేకుండా నీతో మాట్లాడతాను కదా, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు అంటావు అంది కోపంగా ప్రసన్న. అబ్బా, ఎందుకే అంత కోపం? ఏదో జోక్గా అన్నాను అంతే. అంతే అంది రాధ. ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను అని నీకేమైనా గుర్తుందా? కనీసం ఎలాగూ రావటం లేదు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేస్తున్నావా? నేను చేద్దామంటే నువ్వు బిజీగా ఉంటావేమో అనుకొని నేను చేయటం లేదు. ఖాళీ ఉన్నప్పుడు నువ్వు అయినా ఫోన్ చెయ్యొచ్చు కదా అంది ప్రసన్న. సారీనే అంది రాధ. నీ సారీ నాకేం అవసరం లేదులే గాని చెప్పు, ఎలా ఉన్నావు? తిన్నావా? ఏం చేస్తున్నావు? మీ సార్ ఎలా ఉన్నాడు అని కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంది ప్రసన్న. ప్రసన్న మాట్లాడుతున్నంత సేపు సైలెంట్‌గా ఉంది రాధ. రాధ సైలెంట్‌గా ఉండటం చూసి ఒసేయ్, నేను మాట్లాడుతుంది నీతోనే అంది ప్రసన్న కోపంగా. అమ్మ తల్లి, నువ్వు మాట్లాడుతుంది నాతోనే అని నాకు తెలుసు కానీ, నాకు మాట్లాడే ఛాన్స్ నువ్వు ఎక్కడ ఇస్తున్నావు? నీ పాటికి నువ్వు వాగుతూనే ఉన్నావు కదా అంది రాధ. చిన్నగా స్మైల్ ఇచ్చి, సరే చెప్పు, నేను సైలెంట్‌గా వింటాను అంది ప్రసన్న. రాధ ప్రసన్న అడిగిన అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పేసింది. చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. సరేనే, ఇప్పటికి చాలా లేట్ అయింది. ఇంక పడుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం అంది రాధ. ఆ! సరే గాని, నువ్వు మాట్లాడిన మొత్తం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది అంది ప్రసన్న. ఏంటి? ఏం అర్థమైంది అంది రాధ. అది అది ఏంటంటే అంది ప్రసన్న. అబ్బా! ఏంటో సరిగ్గా చెప్పవే అంది రాధ. నీకు మీ సారంటే ఇష్టం కదా అంది ప్రసన్న. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంది రాధ. నిజం మాట్లాడుతున్నా చెప్పు అంది ప్రసన్న. అదేం లేదు. సార్ పైన నాకు గౌరవం మాత్రమే ఉంది. ఇంకా ఏమీ లేదు నువ్వు అనుకున్నట్లుగా అంది రాధ. ఎందుకు అబద్ధం చెప్తున్నావే అంది ప్రసన్న. నేనెందుకు అబద్ధం చెప్తానే? నేను చెప్తున్నది నిజం. నాకు అలాంటి ఆలోచనలేం లేవు అంది రాధ. అలా నాకు చెప్తున్నావు ఓకే. కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ మనసు ఏం చెప్తుందో విను అంది ప్రసన్న. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థమవదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేం అంది కోపంగా రాధ. నా మీద అరవటం కాదు. నీకు నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నాతో నువ్వు మాట్లాడిన మాటల్లో 10కి 9 మాటలు మీ సార్ గురించే మాట్లాడుతున్నావు. తన గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావో నాకర్థమైంది. నీది నీకు తెలియటం లేదు అంది ప్రసన్న. అలా ఏం లేదు. నేను క్యాజువల్‌గానే మాట్లాడాను. నువ్వు ఏదో ఊహించుకుంటే నేనేం చేయలేను. సరే ఇంక ఉంటాను. బాయ్. నాకు నిద్ర వస్తుందని చెప్పి ప్రసన్నకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేసింది రాధ. కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి పడుకుంటే ఏంటో ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుని కళ్ళు మూసుకుంది. కానీ తనకి నిద్ర రావటం లేదు. ప్రసన్న మాట్లాడిన మాటలే మైండ్‌లో తిరుగుతూ ఉంటే లేచి కూర్చొని తలని 2 చేతులతో పట్టుకొని అబ్బా! తను నన్ను నిద్రపోనివ్వకుండా చేసింది కదా అనుకోని, అయినా నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను? అలాంటిదేం లేదు కదా! తనేదో తెలుసో తెలియకో అలా అన్నంత మాత్రాన నేనెందుకు ఇలా అయిపోతున్నాను? నో, నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకోని వాటర్ తాగి పడుకుంది రాధ. డోర్ లాక్ చేసుకోకుండా పడుకుంది రాధ. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు. రాధ పక్కన పడుకొని తనపై ఒక చెయ్యి, కాలు వేసి చాలా దగ్గరగా జరిగి పడుకొని తన ఫోర్‌హెడ్‌పై కిస్ చేసి కొంచెం కిందగా వచ్చి నోస్‌పై కిస్ చేసి లిప్స్ అందుకోపోయాడు. వెంటనే నో అని అరిసింది. లేచి కూర్చుంది రాధ.
ఒక్క క్షణం ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు. చుట్టూ చూసింది కానీ ఎక్కడ ఎవరూ కనిపించలేదు. వెంటనే వాటర్ తీసుకొని ఫాస్ట్‌గా వాటర్ మొత్తం తాగేసి గ్లాస్ పక్కన పెట్టి తనను తాను కూల్ చేసుకోవటానికి ట్రై చేసింది రాధ. అంత గట్టిగా అరవటంతో ఏం జరిగిందో అనే కంగారుగా రూమ్‌లో నుండి రాధ రూమ్‌కి వచ్చాడు క్రిష్. రాధ మొహంలో భయం స్పష్టంగా కనిపించింది క్రిష్‌కి. క్రిష్‌ని చూడగానే ఇంకా భయపడిపోయింది రాధ. "ఏమైంది రాధ? ఎందుకు అలా అరిచావు? ఎందుకు అంత భయపడుతున్నావు?" అని అడిగితే క్రిష్‌కి ఏం చెప్పాలో రాధకి అర్థం అవ్వలేదు. సైలెంట్‌గా తలదించుకొని కూర్చొని ఉంది రాధ. రాధ ప్రవర్తన వింతగా అనిపించింది క్రిష్‌కి. "ఏం జరిగింది?" అని అడిగితే చెప్పకుండా అలా కిందికి చూస్తూ కూర్చుంటే ఏమైందో నాకెలా తెలుస్తుంది అన్నాడు క్రిష్. చెప్పే వరకు వదిలేలా లేడు అనుకోని నథింగ్ సార్. ఏదో కల వచ్చింది అంది రాధ. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. అప్పుడు ఇలాంటి కలలు ఏమి రావు అన్నాడు క్రిష్. ఓకే అన్నట్లుగా తల ఊపింది రాధ. ఓకేనా? పడుకోగలవా ఒక్కదానివి అన్నాడు క్రిష్. ఆ అని తల ఊపింది రాధ. నీకు భయంగా అనిపిస్తే మొహమాట పడకుండా చెప్పు అన్నాడు క్రిష్. ఓకే అన్నట్లుగా తల ఊపింది రాధ. సరే నేను వెళ్తున్నాను. డోర్ లాక్ చేసుకొని పడుకో అన్నాడు క్రిష్. ఓకే అని తల ఊపింది రాధ. క్రిష్ రూమ్‌లో నుండి వెళ్ళిపోయాడు. రాధ క్రిష్ వెళ్ళిన వెంటనే లేచి ఫాస్ట్‌గా వెళ్లి డోర్ లాక్ చేసుకొని వచ్చి పడుకుంది. తనకి అంతకుముందు వచ్చిన కథనే గుర్తుకు వస్తూ అసలు నిద్ర పట్టలేదు. లేచి హెడ్ బోర్డ్‌కి ఆనుకొని కూర్చొని ఫింగర్‌తో ఫోర్‌హెడ్‌పై రబ్ చేసుకుంటూ హెయిర్‌లో ఫింగర్స్‌ని పెట్టి లాక్కుంటూ నాకెందుకు ఇలాంటి పిచ్చి కలలొస్తున్నాయి అనుకుంది రాధ. అలా ఆలోచిస్తూనే తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఉదయం మెలుకువ వచ్చి తను కూర్చొని నిద్రపోవటం చూసుకొని ఓహ్! నేను ఇలాగే పడుకున్నానా అని అనుకోని 2 నిమిషాలు అలాగే కూర్చొని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్‌లో నుండి బయటకు వచ్చింది. అప్పటికే హాల్‌లో కూర్చొని కాల్ మాట్లాడుతూ ఉన్నాడు క్రిష్. క్రిష్‌ని చూడగానే నైట్ వచ్చిన కల గుర్తుకు వచ్చింది రాధకి. రోజు మార్నింగ్ తనకంటే ముందు నిద్ర లేచే తను ఇంకా కనిపించగానే విష్ చేసే అమ్మాయి ఈరోజు లేట్‌గా లేవటం, ఇంకా కనిపించినా కూడా పలకరించకుండా దిక్కులు చూస్తూ ఉండటం విచిత్రంగా అనిపించింది క్రిష్‌కి. కాల్ మాట్లాడుతూ రాధను అబ్జర్వ్ చేశాడు క్రిష్. కాల్ మాట్లాడటం వెనక్కొచ్చేలోపు ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళిపోయింది రాధ. తను ఎందుకలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలనిపించింది క్రిష్‌కి. తను కిచెన్‌లో నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. టీ పెట్టి మెయిడ్‌తో పంపించింది రాధ. రాధ ఏం చేస్తుంది? టీ నువ్వు తీసుకొచ్చావు. రోజు తనే ఇస్తుంది కదా అన్నాడు క్రిష్. సార్ మేడం మీకు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని టీ నాకిచ్చి పంపించారు అంది మెయిడ్. ఓహ్! సరేలే అని టీ కప్ తీసుకొని తాగాడు. క్రిష్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయటం కంప్లీట్ అయ్యాక మెయిడ్‌ని పిలిచి సార్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టు అని చెప్పింది రాధ. మేడం సార్ టీ చిన్నప్పుడే మీకోసం అడిగాడు. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కూడా మేం పెడితే సార్ ఏమంటారు అని అంది భయంగా మెయిడ్. మెయిడ్ భయాన్ని అర్థం చేసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘంగా నిట్టూర్చి సరేలే నేనే సర్వ్ చేస్తాను. నువ్వు వేరే వర్క్ ఏమైనా ఉంటే చూసుకో అని క్రిష్‌ని పిలిచి బ్రేక్‌ఫాస్ట్ పెట్టింది రాధ. బ్రేక్‌ఫాస్ట్ చేయటానికి క్రిష్‌ని పిలిచింది రాధ. క్రిష్ వచ్చి కూర్చున్నాడు. రాధకి క్రిష్ వైపు కూడా చూడకుండానే క్రిష్‌కి బ్రేక్‌ఫాస్ట్ పెట్టింది. "నువ్వు కూడా కూర్చో రాధా" అన్నాడు క్రిష్. "నేను తర్వాత తింటాను సార్. మీరు తినండి" అంది రాధ. "రోజూ ఇలాగే అంటావురా? కూర్చో తిను" అన్నాడు క్రిష్. రాధ సైలెంట్‌గా వెళ్లి కూర్చొని తింటూ ఉంది. "సారీ రాధా" అన్నాడు క్రిష్. క్రిష్ అలా సారీ చెప్పగానే రాధకు పొలమారింది. వెంటనే గ్లాస్‌లో వాటర్ తన నోటి దగ్గర పెట్టాడు క్రిష్. వాటర్ తాగిన తర్వాత గ్లాస్ పక్కన పెట్టాడు క్రిష్. తను కొంచెం తేరుకున్న తర్వాత నాకు సారీ ఎందుకు చెప్తున్నారు సార్ అంది రాధ. అంటే నిన్న నువ్వు కింద పడిపోబోతుంటే నిన్ను పట్టుకున్నాను కదా! అది నీకు నచ్చలేదేమో అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావేమో అనిపిచ్చింది. అందుకే సారీ చెప్తున్నాను అన్నాడు క్రిష్. అయ్యో! అదేమీ లేదు సార్ అని అంది రాధ.